శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్స్ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 3 దివ్యమైనటువంటి వాక్కుల చేత ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే ప్రభు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వారు కాదు అనేటువంటిది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎంతైనా ఎవరైనా కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో వారి యొక్క స్వార్థం కొరకు పనిచేయవచ్చు, వారి స్వలాభం కొరకు మాట్లాడవచ్చు. కానీ ఏ స్వార్థం ఏ స్వలాభం లేనటువంటి వారు మన ప్రభు ఒక్కరు మాత్రమే నమ్మదగినటువంటి వారు, నమ్మదగినటువంటి దేవుడు, నిత్యం ఆధారపడగలిగినటువంటి దేవుడు, ఆశ్రయించగలిగినటువంటి దేవుడు, ఆనుకోగలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని ఆయన నమ్మదగినటువంటి వారు అనేటువంటిది మొదటి తలంపు. 2వ తలంపు ఏంటంటే ఆయన మిమ్మును స్థిరపరిచి అనేటువంటి మాట. అంటే మన ప్రభు మనల్ని అన్ని విషయాలు స్థిరపరుస్తాడు. అంటే మొదటిది భక్తి విషయంలో స్థిరపరుస్తాడు, రెండవది భౌతికమైనటువంటి విషయాల్లో మన ప్రభువే స్థిరపరుస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, కొందరి జీవితాలను బట్టి అస్థిరమైనటువంటి జీవితం, అచంచలమైనటువంటి జీవితాలు బట్టి వారి జీవితంలో ఏ ఎదుగుదల లేకుండా ఏ పని లేనటువంటి వారిని చూసినప్పుడు ఎప్పుడు స్థిరపడిద్దో ఆ వ్యక్తి జీవితం, ఆ కుటుంబం ఎప్పుడు స్థిరపడిద్దో అనుకుంటాం. ఒక వ్యక్తి జీవితం అయినా ఒక కుటుంబం అయినా స్థిరపరిచేది మన ప్రభు మాత్రమే. ఆయన అన్ని విషయాలు, భౌతిక విషయాలు స్థిరపరుస్తాడు. భక్తి జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని స్థిరపరచగలిగినటువంటి వారు మన ప్రభువే. కొందరు మనసులు, కొందరు హృదయాలు స్థిరత్వం ఉండదు. మనసులైనా, హృదయాలైనా, జీవితాలైనా, కుటుంబాలైనా, అది ఏదైనా సరే స్థిరపరచగలిగినటువంటి వారు మన ప్రభు మాత్రమే. అందుకని అంటాడు, ఆయన మిమ్ములను స్థిరపరచును అనేటువంటి 2వ తలంపు. 3వ తలంపు దుష్టత్వము నుండి కాపాడును అంటాడు. ఈ లోక అధికారి అపవాది. వాడు ఎప్పుడూ కూడా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఏ విధంగా మనకి నష్టాలు కలిగించాలి, కష్టాలు కలిగించాలి, కీడులు కలిగించాలి, హాని కలిగించాలి, ఎక్కడ మనకి విపత్తు కలిగించాలని చెప్పేసి ఎన్నో దుష్టత్వం అనేటువంటి పన్నాంగాలు అపవాది పన్నుతూ ఉంటాడు. వాడి దుష్టత్వం నుంచి కాపాడేటువంటి వారు మన ప్రభువే. మనల్నైనా, మన కుటుంబాలనైనా, మన బిడ్డలనైనా నిరంతరం కూడా మరి ప్రతి కీడుల నుంచి, ప్రతి హాని నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి నష్టాల నుంచి, ప్రతి ఆపదల నుంచి మన ప్రభువు కాపాడేవాడు. అట్టి ప్రభువుని మనం నమ్ముదాం, ఆయన ద్వారా స్థిరపరచబడదాం, ఆయన చేత కాపాడబడదాం. అటు రీతిలో పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా బలపరుస్తూ ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు జోయల్ వరుణ్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, సంవత్సరమును దయా కిరీటం నేను నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లినట్లుగా మరి జోయల్కు దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి వారిని, మరి వారి యొక్క తల్లిదండ్రులని, వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా బలపరచును గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎవరెవరినో నమ్ముతూ ఉంటాం ప్రభా, నమ్మి ఓడిపోతుంటాం, నమ్మి భంగపరచబడతాం, నమ్మి నష్టపోతుంటాం. దేవా, మీరు నమ్మదగినటువంటి దేవుడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో ప్రభా
మాకు నమ్మదగినటువంటి దేవుడు మీరై ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్మేటువంటి వారిగా స్థిరపరచండి అయ్యా. ఉదయం నా తండ్రి అస్థిరత కలిగి అచంచలమైనటువంటి జీవితాలు ప్రభావ కుటుంబాలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మనస్సులు, వారి హృదయాలు, వారి జీవితాలు, వారి కుటుంబాలు స్థిరపరచండి ప్రభావ. అయ్యా వారిని స్థిరత్వం కలిగినటువంటి వారిగా బలపరచండి అయ్యా. భౌతిక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో నా తండ్రి అయ్యా స్థిరత్వం కలిగిన తండ్రి, లోతైనటువంటి వేరుపారినటువంటి స్థితి కలుగుటకు సహాయం చేయండి అయ్యా. దుష్టత్వం నుంచి కాపాడేవారు మీరు ప్రభా. ఈ లోక అధికారి ప్రభా ఎన్నో రకాలుగా మమ్మల్ని శోధించాలని ప్రభా, మమ్మల్ని ప్రభా ఇబ్బందులకు గురి చేయాలని, మమ్మల్ని నష్టపరచాలని, నాశనం చేయాలని ఎన్నో రకాల దుష్టపు దేవ పన్నాంగు పొందుతుంటాడు. వాటన్నిటి నుంచి నేను మమ్మల్ని కాపాడుతూ సంరక్షించండి దేవ. మమ్మల్ని, మా కుటుంబాలు నా ప్రభా దుష్టుడికి నాయన మరి ఏమాత్రం కూడా నా తండ్రి మేము దేవ లొంగిపోకుండా ప్రభా అయ్యా వాడి దుష్టత్వం పడిపోకుండా నా తండ్రి కాపాడబడుతున్నాయి మీ ద్వారా నడిపించబట్టుకు సహాయం చేయండి దేవ. ఈ ఉదయం నటియాల్సిన దినాహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మాటలు, మీ వాక్కులు ప్రభా వారి జీవితాలు, వారి కుటుంబాలు స్థిరపరిచి నెరవేర్చండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి జోయల్ని బట్టి ప్రత్యేక మీకు వందనాలు ప్రభా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటూ విద్యలో, బుద్ధిలో, మీదయలో, మనుషుల దయలో వర్ధులకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభా డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, ఆయన హేమలత గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలో వర్ధలింపు చేసిన ఆయన వారి ప్రతి అవస్థతులు మీ నామలు తీర్చి మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.